అందరూ దగ్గర కూర్చోండి. జయంతిని పురస్కరించుకుని ఇచ్చేసినటువంటి ప్రథమ పౌరులు సోదరి శ్రీమతి సునీత గారికి, మరి గ్రామ పెద్దలకు, స్త్రీలకు, పిల్లలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి రోజు. ప్రపంచం యొక్క దిశ దశ మార్చినటువంటి ఏకైక వ్యక్తి పుట్టినటువంటి రోజు. ఈ ప్రపంచంలో మేధావిగా పరిగణించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దళిత కమ్యూనిటీలో జన్మించడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఈయన గురించి చెప్పాలి అంటే కొన్ని వేల పుస్తకాలు ఈయన పేరు మీదుగా రాయబడి ఉన్నాయి. ఈయన ఒక విద్వాంసుడు, ఒక ప్రపంచ మేధావి, ఒక ప్రపంచ రాజకీయ నేత, అంతకు మించి సంఘ సంస్కర్త, సమానత్వం గురించి అలుపెరగినటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ విశ్వంలో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఎంత పేరు ప్రత్యేకత ఎందుకు వచ్చాయి? ఈయన ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పిలువబడుతూ ఉన్నాడు? ఈ ప్రతిష్టలు ఎందుకు ఆయనకే అంటగలపాలి? ఈ ప్రతిష్టలు కేవలం ఆయనే సొంతం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి విశ్లేషణ చేసినట్లయితే, ఆయన ఎవరు సాధించినటువంటి డిగ్రీలు ఆయనే సాధించారు. ఇండియాలో ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మేరకు అభిమానులు, అయ్యా మీరు స్వదేశాల్లోనూ విదేశాల్లోనూ కూడా వివిధ రకాలైనటువంటి డిగ్రీలు చదివారు, ప్రతి డిగ్రీలోనూ ఒక ప్రత్యేకత లోతైనటువంటి అనుభవాన్ని సంపాదించారు. ఆ సంపాదించినటువంటి జ్ఞానాన్ని సంఘ సంస్కర్తగా మీరు దేశానికి ఉపయోగిస్తూ ఉన్నారనే అభిమానంతో ఆయన బ్రతుకున్నటువంటి కాలంలోనే 1950 అంటే 1950 సంవత్సరంలో ఇలాగే మనలాగే ఆయన మీద ఉన్నటువంటి అవమానం మేరకు బ్రతుకున్నటువంటి సందర్భంలో కోలాపూర్ అనే సిటీలో, అంటే మహారాష్ట్రలో ఉంది అది. ఈయన మరణించిందేమో 1956లో కాగా ఆయన బ్రతికుండగానే 1950 సంవత్సరంలో ఆయన మీద ఉన్నటువంటి అవమానం మేరకు నిలువెత్తు విగ్రహాన్ని కోలాపూరు సిటీలో ఏం చేశారు అంటే ఇన్స్టాల్ చేయడం జరిగింది అన్నమాట, స్థాపించడం జరిగింది. బ్రతికుండగానే ఆయన మీద ఉన్నటువంటి ఎంతో మమకారంతోనూ అభిమానంతోనూ ఒక స్టాచ్యూ వేయించుకున్నారు. అంటే ఇండియాలో మొదటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గమనించాలి మీరు. ఈయన ఈయన కొన్ని విషయాలు చెప్తాను, అది కూడా మనకి ఇంట్రెస్టింగ్ కలిగించేటటువంటి విషయాలు చెప్తా ఉంటాను. దయచేసి ఈ 2 నిమిషాలు నాకు కేటాయించేయండి, ఏమనుకోకండి. దయచేసి ఇలాగ అడుగుతున్నానని. ఆయన గురించి వినడం, ఆయన గురించి స్మరణం చేసుకోవడం అనేది మనకు నైతిక బాధ్యత. ఈయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే యూనివర్సిటీలో బ్రిటన్లో చదువుతున్నటువంటి సమయంలో డిఎస్సి అనే ఒక డిగ్రీని, ఒక పిహెచ్డిని కంప్లీట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఒక అద్భుతం జరుగుతుంది అన్నమాట. ఆ అద్భుతం ఏంటి అంటే, ఆ డిఎస్సి అనే పిహెచ్డిని జనరల్గా ఎవరైనా అయితే 8 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఈయన వరకు వస్తే ఆ 8 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి ఆ డిఎస్సి పిహెచ్డిని కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేసి పక్కన పెడేస్తారనమాట. ఈ ప్రపంచంలో
ఆ డిగ్రీని చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ఇప్పటి వరకును ఒక్కరూ కూడా లేరని మనం గర్వపడాలి. ఎప్పటి వరకు కూడా ఆయన కాలం నుండి ఎప్పటి వరకు ఎవరైతే విద్వాంసులుగా పిలువబడుతూ ఉన్నారో అత్యధిక డిగ్రీలు ఈ ప్రపంచంలో చేసి